రోజు హ్యాపీ దీవాలి చెప్పంగానే చాలా మందికి డౌట్ వచ్చింది. అసలు దీవాలి మన దాంట్లో ఈ రోజు కాదు కదా, ఇంకా 2 రోజుల టైం ఉంది కదా అని. దీవాలి ఫెస్టివల్ ని సౌత్ ఇండియన్స్ 2 to 3 days సెలబ్రేట్ చేసుకుంటే, నార్త్ ఇండియన్స్ మాత్రం 5 days సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ 5 days వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి మన వీడియోస్ లో తెలుసుకుందాం. ఈ రోజు ఫస్ట్ అవుట్ఫిట్ అయితే వచ్చేసింది కదా, అండ్ మిగతా 4 days కూడా ఇలా రెగ్యులర్ అవుట్ఫిట్స్ కాకుండా ఈ రోజు చూసిన శారీ లాగే సేమ్ యూనిక్ అవుట్ఫిట్స్ అయితే తీసుకురాబోతున్నాను. మిగతా 4 అవుట్ఫిట్స్ ని కూడా చూసేయాలి అంటే రెగ్యులర్ గా ఫాలో అయిపోండి. ఇప్పుడైతే నేను దీవాలి షూట్ కోసం రెడీ చేసేస్తున్నాను, అండ్ నా దగ్గర ఉన్న లైట్స్ ని ట్రీ మీద వేసి మరి ఒక గ్రాండ్ లుక్ ని క్రియేట్ చేస్తున్నాను. బికాస్ దీవాలి ఒక లుక్ అనగానే మనందరికి కూడా లైటింగ్స్ బాగా గుర్తొస్తాయి కదా. సో ఆ లైటింగ్స్ తో మనం దీవాలి ఒక లుక్ ని తీసుకొచ్చి దీవాలి ఫెస్టివల్ ని డబల్ ధమాకాగా చూపించాలని ట్రై చేస్తున్నాను. అందుకే ఇంత సెట్ చేసి ఇంత కష్టపడుతున్నాను. దీవాలిని 5 days ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసా? అమ్మవారికి ప్రతి రోజు కూడా నైట్ పూట పూజ చేస్తూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవికి అర్ధరాత్రి పూట ఎప్పుడైతే పూజ చేస్తామో, పూజ చేసిన ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపిస్తుందని అందరూ నమ్ముతారు. దీపావళిలో అందరూ మొదటి రోజు ధనత్రయోదశిని జరుపుకుంటారని తెలుసా? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎంతో శక్తివంతమైన ధనత్రయోదశి ఏర్పడుతుందని. ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని అలాగే కుబేరుణ్ణి పూజిస్తారు. కుబేరుడు సంపదలకి దేవుడని మీ అందరికీ తెలిసిందే. ఇంకా ఈ రోజు పూజించినట్లయితే వారింట్లోకి పుష్కలమైన డబ్బు చేరుతుందని అందరి నమ్మకం. అలాగే మృత్యు దోషాలు తొలగిపోవడానికి, యమబాధల నుండి విముక్తి పొందడానికి ఈ ధనత్రయోదశి రోజున యమదీపాలు కూడా వెలిగించాలని అందరూ చెప్తూ ఉంటారు. మళ్ళీ రేపటి వీడియోతో కలుసుకుందాం.